దేనికి మహిమ కలుగును గాక. ఏందండి ఇది ఇట్లా ఇట్లా ఊగుతుంది? ఇది ప్రైజ్ ది లార్డ్. దేనికి మహిమ కలుగును గాక. ఇక్కడ రావాలని 3 రోజు అనుకుంటున్నాం. ఈరోజు దేవుడు తీసుకొచ్చిండు. దేనికి మహిమ కలుగును గాక. మనం ఏదో అనుకుంటాం కానీ దేవుడు ఏదో చేస్తాడు కదండి. మనం అనుకున్నది ఏది జరగదు కానీ దేవుడు అనుకున్నది దేవుడు చేస్తాడు. అది మనం అనుకున్నది జరగదు కానీ కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. కానీ దేవుడు అనుకున్నదే దేవుడు చేస్తాడు. ఆయన సమర్థుడు. మన విశ్వాస జీవితంలోనే మనం తొందరపడే జీవితం కాదు. దేనికి మహిమ కలుగును గాక. విశ్వాస జీవితంలో దేని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే అది దేనికి మహిమకరంగా ఉంటుంది, మనకు ఆశ్చర్యకరంగా మనము మారిపోతాం. దేనికి మహిమ కలుగును గాక. మాది హైదరాబాదులో చింతల ఐడియా ఉన్నదా? జీడిమెట్ల, చింతల్, బాల్నగర్, బోయినపల్లి, సికింద్రాబాద్ ఆ ప్రాంతంలో నేను సేవ చేస్తాను. అది నాకు గుంటూరులో తమ్ముడు పరిచయం అయిపోయాను. ఆంధ్రే కానీ తల్లి కానీ వాళ్ళ డాడీ క్రాంతి కుమార్ కానీ గుంటూరులో నాకు చాలామంది పరిచయం అయ్యారనమాట. నాకు సగం తెలంగాణ సగం ఆంధ్ర సగం తెలంగాణ సగం ఆంధ్ర నాది. ఎక్కువ శాతం అయితే హైదరాబాద్లో ఉన్నాను, తక్కువ శాతం మాత్రం గుంటూరులో ఉన్నాను. దేనికి మహిమ కలుగును గాక. దేవుడు ఎందుకో ఈ ప్రేరేపణ అనుకోకుండా తమ్మునికి ఫోన్ చేసినా అన్న నువ్వు కంపల్సరీ వస్తే మంచిదని అన్నాడు. అనుసరి కొన్ని ఈరోజు మాకు కూడా శుక్రవారం కూడా ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయరు మా పాస్టమ్మ గారు చూసుకుంటుంది. సిస్టర్స్ మీరు ఎంతమంది వచ్చారో పగల మాకు అంతమంది వస్తారు, సాయంత్రం పూట ఎక్కువ మంది వస్తారు. ఆదివారం రెండు ఆరాధనలు ఉంటాయి. మొదటి ఆరాధన ఉంటుంది, సెకండ్ ఆరాధన ఉంటుంది. మాకోసం మీరు ప్రార్థన చేయండి. మీకోసం ఎప్పటికీ నేను ప్రభు సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటాను. దేనికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేసుకొని మన విశ్వాస జీవితం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకేనా ఈరోజు వాక్యం ఎలా వింటున్నావు, నువ్వు ఎంత భక్తితో వింటున్నావు, ఇదే భక్తి ఇంటికాడ చూపెట్టాలి. ఇదే భక్తి నువ్వు ఆఫీస్కి పోతావో ఆఫీస్లో చూపెట్టాలి. నువ్వు ఏ పనికి పోతావో నాకు తెలియదు కానీ ఆ పనిలో కూడా ఇదే భక్తి మనం చూపెట్టాలి. సండే రోజే భక్తి కాదు, ఇక ఫ్రైడే రోజు అంటే శుక్రవారం రోజే భక్తి కాదు, రేపు భక్తి కాదు అన్నది. ఈ భక్తి ఎప్పటికూ కాపాడుకుంటుండాలి. నన్ను ఒకరు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? సేవకుడు చూస్తున్నాడు కాదు, మా కుటుంబం చూస్తుంది కాదు, దేవుడు నన్ను చూస్తున్నాడు అని మనసులో పెట్టుకుని ఎప్పటికీ దేవుడు నన్ను చూచిచున్న దేవుడు. ఆదివారం అయ్యగారు చూస్తున్నాడు కాదు, అమ్మగారు చూస్తుంది కాదు, ఆంధ్రేయ చూస్తున్నాడు కాదు, హనోకు చూస్తున్నాడు కాదు, వీళ్ళు చూస్తున్నాడు కాదు, కానీ ఆయన నన్ను చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు. నా విశ్వాసము దేవుడితోని నడపాలి. నా విశ్వాసము నా మట్టుకు నేను ప్రభుతోని కలెక్షన్ అయి ఉండాలి. లోకాన్ని కలెక్షన్ కాదు, ప్రభు కలెక్షన్ ఉండాలి. నీ మనసులోని లోకం ఉండకూడదు. బాగా వినండి, నీ మనసులో లోకం ఉండకూడదు. నీ మనసులో ఈ జీవగ్రంథం ఉండాలి. లోకము బయట ఉండాలి, నీ లోన బైబిల్ ఉండాలి. దేనికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కప్ప నీటిలో ఉంటుంది, బయట ఉంటుంది కప్ప. అది కప్ప జీవితం కప్ప నీటిలో నివసిస్తుంది, బయట నివసిస్తుంది. చేప మాత్రము నీటిలోనే నివసిస్తుంది. చేప కడుపులో వాటర్ ఉండవు, అంటే నీళ్ళు ఉండవు. చేప కడుపులో నీళ్ళు ఉంటే అది చచ్చిపోతుంది అన్నమాట. ఎందుకంటే అది నీటిలో ఉంటుంది కానీ నీళ్ళు వాటర్ అనేది దాని కడుపులో ఉండవు. చేప నా భాషకి అర్థమవుతుంది అనుకుంటున్నామా? అది అన్నమాట. అంటే చేప కడుపులో వాటర్ ఉంటే అది చచ్చిపోతుంది. మనం కూడా ఈ లోకంలో ఉండాలి కానీ లోక వార్తను మనలో ఉండకూడదు. ఇది అన్నమాట కదా. అర్థమవుతుందా? మన చేప నీటిలో ఉంటుంది, నదిలో ఉంటుందా, సముద్రాలు ఉంటుందా, లేకపోతే ఏడ ఉంటుందో అది నీటిలో ఉంటుంది. దాని నోట్ల నీళ్ళు ఉండకూడదు, దాని కడుపులో వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే చచ్చిపోతుంది. మన కూడా ఈ లోకంలో ఉండగాని లోక వార్తను మనలో ఉండకూడదు. మనలోనే బైబిల్ ఉండాలి. నీకు
లోక కల్చర్ అవసరం లేదు, నీకు బైబిల్ కల్చర్ కావాలి, బైబిల్ అలవాటు నీకు కావాలి. ఇది ఇది నేర్చుకున్నాం అనుకోని ఆయన 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 ఒక భయభక్తి మనని నడిపిస్తుంది. ఈ వాక్యం మనని గొప్ప చేయి మొదలు పెడతాయి. ఎందుకంటే వాక్యం నీలో ఉంది గనక ఈ వాక్యం నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతుంది. ఈ వాక్యం నీలో లేకపోతే నిన్నెవరు గొప్ప చేస్తారు? డబ్బులు కాదు, డబ్బులు ఎప్పటికి ఉండవు. ఈరోజు డబ్బులు ఉంటే రేపటికి ఉండకపోవచ్చు, కానీ ఈ వాక్యం ఎప్పటికీ నీళ్ళు ఉన్నందుకు ఈ వాక్యం నేను గొప్ప చేయ మొదలు పెడుతుంది. దేనికి మహిమ కలుగును గాక. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి దయచేసి. సేవకురాలు చూస్తుండు, సేవకుడు నీకు కాదు, నీ సేవకురాలు చూసినా చూడకపోయినా నన్ను చూసువాడు ఒకరు ఉన్నారు. ఆయన యేసయ్య నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. నా 2 కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి, కానీ మీ ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఈడ 4, 8, 12 అంటే 12 రోజులు 24 కళ్ళు నన్ను చూస్తున్నాయి. ఒకరు వాక్యం వింటారు, ఒకరు నా నడక చూస్తారు, ఒకరు నా పడక చూస్తారు, ఒకళ్ళేమో నా జీవిత చరిత్ర చదివేస్తారు. చదవరమ్మా? చదివేస్తారు. ఒకరు వాక్యం వింటారు, ఒకరు నా నడక పడక చూస్తారు. అది దేవుడు మాత్రమైతే హృదయం చూస్తాడు, బాగా హృదయం కదండి, హృదయం చూస్తాడు. అది అందుకని ఈ లోక ప్రజలు మనని మంచి మాటలు మాట్లాడేటప్పుడు మెచ్చుకుంటారు, మామూలు మాట్లాడటం మెచ్చుకోకపోవచ్చు. కానీ నా దేవుడు మాత్రమైతే హృదయ ఆలోచనలు, హృదయ పద్ధతులు, హృదయకు భక్తి మంచి ఉందనుకోండి, నా దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. మనుషులు మెచ్చుకునే భక్తి కావాలన్నా దేవుడు మెచ్చుకునే భక్తి కావాలి. మనకు దేవుడు మెచ్చుకునే భక్తి కావాలంటే ఇగో జీవ గ్రంథం నీ చేతులు ఉంది, నా చేతుల్లో ఉన్నది. ఎందుకని ఈ వాక్యం నీ మనసులో ఉంటే ఈ వాక్యం నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతుంది. ఈ వాక్యం చూడండి, మీరే చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము మీరు చూడండి దయచేసి. ఈ వాక్యము నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దయచేసి. ఈ వాక్యాన్ని గొప్ప మొదలు పెడతానే మాట మేము చూపించే ముందు ఒక మాట నేను ఆ వాక్యం చూపెట్టాలని నేను ఆశ కలిగి ఉంటున్నాను. దేనికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 138 2వ వచనము చదువుతారా దయచేసి. 138 నీ పరిశుద్ధ ఆలయము తట్టు 2వ లైన్ చదువు. నీ నామం అని చూడండి. ఇదే తల్లి, నువ్విచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేసి ఉన్నావు. చూడండి, ఈ వాక్యము దేవుడు మనకి ఇచ్చింది కనుక ఈ వాక్యం నన్ను గొప్ప చేయ మొదలు పెడుతుంది. ఈ వాక్యం నీలో నాలో ఉండాలి. ప్రభు మనకి ఈ వాక్యం మనకి ఇచ్చిండు, ఈ వాక్యం నాకు ఇచ్చిండు. ఈ వాక్యం నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతుందట. ఇది నేను గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది అనుకో, నీకు ఇలా గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారు, ఈడ గవర్నమెంట్ జాబ్ ఉండేవాళ్ళు. ఆ గవర్నమెంట్ జాబ్ ఆ జాబ్ నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టిందమ్మా, పెడుతుంది. టీచర్ అనుకోండి, టీచర్ వచ్చిండు కూర్చేయండి, టీచర్ వచ్చిండు ఇంకో తల్లికి ఏమన్నా ఏదో విలువ ఇస్తారు. గవర్నమెంట్ టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆ జాబ్ అతనికి గొప్ప చేసింది కదమ్మా. ఆ జాబ్ అతను గొప్ప చేసింది. ఆ జాబు అనేది గొప్ప చేయ మొదలుపెట్టింది. ఈ వాక్యం నీలో ఉంటే, ఈ వాక్యం ఎవరిది? దేవుంది. ఈ వాక్యం ఎవరిదమ్మా? దేవుంది. ఇది గొప్ప చేయ మొదలు పెడుతుంది. నీకు బాగా డబ్బు ఉంది అనుకోండి, బాగా బంగారం ఉంది అనుకోండి. డబ్బు బంగారం శాశ్వతం కాదు, కానీ ఉన్నది అనుకోండి కొంచెం వాల్యూ నీకు ఇస్తారు. ఆమె ధనవంతురాలు, ఆమె గొప్ప ధనవంతురా, ఆ డబ్బు పట్టి బంగారం పట్టి వాల్యూ వస్తాకు, కానీ ఆ వాల్యూ ఎప్పటి వరకు ఉండదు. కానీ దేని వాక్యం నీ మనసులో ఉండదు అనుకోండి, ఈ వాక్యం నీ మనసులో ఉండదు అనుకోండి, ఈ వాక్యం నేను గొప్ప చేయ మొదలు పెట్టేస్తుంది. 1 2 రోజులు కాదు సుమా, ఈ వాక్యం ఎన్ని రోజులు నీలో ఉంటుంది, అన్ని రోజుల వరకు ఎప్పటికీ నువ్వు గొప్ప చేయ మొదలు పెడుతుంటుంది వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని జ్ఞాపకం చేసుకో, నీ మనసులో వాక్యం ఉంటుందా, నీ మనసులో లోకం ఉన్నదా అనేది మనమనే పరిశీలన చేసుకోవాలి. అది కూర్చో పాప నాన్న. సో నీ మనసులో వాక్యానుసారిగా నువ్వు లోబడుతున్నావా, నువ్వు శరీరానుసారిగా లోబడుతున్నావా? ఒక మర్మం మీతో చెప్తాను. మన శరీరంలోని 3 భాగాలు ఉంటాయి.
ఒకటి ప్రాణము, ఏముంటుంది? ఒకటి ప్రాణము, శరీరము, ఆత్మ. కదమ్మా? ఏమిటి చెప్పండి? నాకు శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది, ఆత్మ ఉన్నది. ఆత్మ నాకు కనబడతలేదు. ప్రాణం ఉన్నది కనుక మీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడగలుగుతున్నా. ప్రాణం లేకపోతే మీ దగ్గర నేను రాలేను కదమ్మా. ఓకేనా? ఆత్మనే కనబడతలేదు ఇప్పుడు కదా. ఆత్మ ఉన్నదని నేను నమ్ముతున్నాను. దేనికి? జంతువులకు రెండే ఉంటాయి. జంతువులకి ఏమిటో రెండే ఉంటాయి. జంతువులు ఏమిటో చెప్పండి? జంతువులకు శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉండదు. అందుకే ఆత్మ లేదు. కానీ అందుకే ఆత్మ లేక అవి కొట్లాడుకుంటాయి, అవి తన్నుకుంటాయి, గుద్దులాడుకుంటాయి. వాటికి వరుస క్రమము తెలియదు. అవి ఇష్టానుసారంగా జీవిస్తాయి. వాటి ఇష్టానుసారంగా జీవిస్తాయి. దేని ఇష్టానుసారం కాదు, వాటి ఇష్టానుసారంగా అవి జీవించుకుంటాయి. దేవుడు పెట్టిన ఆత్మ నీకున్నది కనుకనే నీకు శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది. బాగా వినేది దయచేసి. ఈ వాక్యమే దేవుడు ఉన్నది కదా. దేని వాక్యము నీ దగ్గర ఉంటే, నీ ఆత్మ గ్రహించుకుంటే, బాగా వినండి, నీ ఆత్మ గ్రహించుకుంటే దేనికి మహిమ కలుగునుగాక. జంతువులకు ఆత్మ లేదు గనక అవి కొట్లాడుకుంటాయి. కొట్లాడుకోమని మీ సైడ్ కోతులు ఉన్నాయా? ఫుల్ కొట్లాడుతాయి అవి. అయితే అది అన్న లేడు, తమ్ముడు లేడు, మమ్మీ లేడు, ఎవరు ఏది పడుతుంది కదా. అటు వస్త్రక్రమం తప్పిపోతుంది. వాటికి వరుసక్రమము తప్పిపోతుంది. మన మనుషులకు వరుసలు ఉంటాయి. అన్న, తమ్ముడు, చెల్లి, వదిన అని వరుసలు ఉంటాయి. ఎందుకంటే దేవుడు పెట్టిన ఆత్మ గనక ఆత్మపూర్వకం కొంతమంది నడతారు. దేనికి మహిమ కలుగునుగాక. అందుకనే నీ వాక్యం ఈ వాక్యం నీలో ఉంటే ఈ వాక్యం నేను గొప్ప చేస్తా మొదలు చెప్పిన. ఇది గుర్తుపెట్టుకోండి మీరు దయచేసి. దేవునికి మహిమ కలుగునుగాక. దేనికి మహిమ కలుగునుగా. అందుకనే మన శరీరంలో ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది, ఇంకేమున్నది? శరీరం. ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది, శరీరం ఉన్నది. గుర్తుపెట్టుకో. దేని ఆత్మ నీలో నివసిస్తే, పరిశుద్ధాత్మ నీలో నివసిస్తే, బాగా వినండి, ఆత్మ చెప్పినట్టు శరీరం, బాగా వినండి, ఆత్మ చెప్పినట్టు శరీరం వింటుందా? శరీరం చెప్పినట్టు ఆత్మ వింటుందా? అర్థం కావట్లేదు కదా. అదమ్మా తల్లికి అర్థమవుతుంది. చూడండి, మనలోని ప్రాణం పక్కన పెట్టండి, ప్రాణాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మన వాళ్ళు ఎన్నో చెప్పండి. శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఆత్మ చెప్పినట్టు శరీరం వింటుందా? శరీరం చెప్పినట్టు ఆత్మ వింటుందా? కొంచెం ఆలోచించాలి మనం. ఆత్మ అంటది కదా, చర్చికి పోదాంపా అంటది. వాక్యం ప్రార్థన చేసుకుందాం అంటది ఆత్మ. ఏమంటది? ప్రార్థనకు పోదామంటే, బైబిల్ చదువుదాము, చర్చికి పోదాం అంటది. శరీరం ఏమంటే తెలుసా? ఏం పోతాం, చర్చికి సుఖపడదాం, పండుకుందాం, నిద్ర వస్తుంది, ఊళ్ళో అలసిపోయింది అంటది శరీరం. కదండి? శరీరం అంటది కదండి. ప్రతి శరీరం అంటది. నాకుట అంటదిగా, నైట్ మొత్తం నిద్ర కాచినావు కదా, నైట్ మొత్తం మెలుగుతో ఉన్నావు కదా, కొంచెం పండుకోరాదు అంటది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటారు తెలుసా, ఈ ఊపిరి ఉన్నంత వరకు నేను చెప్పగలగాలి దేని వాక్యం. ఊపిరి ఆగిపోతే నేను లెక్కొప్ప చెప్పాలి ప్రభు దగ్గర. అర్థమవుతుందా? ఊపిరి ఉన్నంత వరకు ఏమో నేను దేని వాక్యం చెప్పాలి. ఊపిరి ఆగిపోతే ప్రభు దగ్గర నేను లెక్కొప్ప చెప్పాలి నేను. అది ఆత్మ ఉద్దేశం. శరీరం ఏమంటే తెలుసా? పండుకుందాం అంటే శరీరం విశ్రాంతి తీసుకుందాం అంటది. అందుకనే బాగా వినండి, బాగా నా మాట. శరీరం చెప్పినట్టు ఆత్మ వింటుందా? ఆత్మ చెప్పినట్టు శరీరం వింటుందా? అమ్మ ఇప్పుడే కన్ఫ్యూజ్ అయిపోయారు అప్పుడే మీరు కదా. అబ్బా బాబోయ్, నిజమే కదా తల్లి. కూర్చుంటే కొంతమందికి నిద్ర వస్తుంది. టీవీ ముందర పెట్టండి, నిద్ర రాదు. టీవీ ముందర పెట్టుకోండి, నిద్ర రాదు. ఫోన్ పక్కన పెట్టుకోండి, నిద్ర రాదు. శరీరం అంటది కదా, ఇది చూడు ఇది చూపిస్తూనే ఉంటుంది. నిద్ర అస్సలు రాదు. నిద్ర మనకు ఇది చూస్తే కదండి. అదే బైబిల్ ముందర పెట్టుకోండి, నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఏది శరీరం చెప్పినట్టు ఆత్మ వింటుందా? ఆత్మ చెప్పినట్టు శరీరం వింటుందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసి నేను. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు చర్చకు వచ్చినావంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకున్నాడు. ఓకే అమ్మ, మీకున్నాడు, దేవుడు ఉన్నాడు. దేని భక్తి నీలో ఉన్నది. భక్తి పక్కనకి వచ్చి కూర్చుంటున్నావు, మంచిదే గుర్తుపెట్టుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, సాతాను నువ్వు సాతాను గుర్తుపెట్టి, సాతాను గారు చర్చికి పో. దేవుడు సాతాను ఏమన్నాడు? నువ్వు బైబిల్ చదువు. సాతాను గారు నిన్ను ఏమన్నాడు? సాతానుగా వినండి. సాతాను గారు నువ్వు చర్చికి పోయినా సాతాను గారు ఏమన్నాడు? వాక్యం విన్నా సాతాను గారు ఏమన్నాడు?
నువ్వు బైబిల్ చదివినాక సాతానుగాడు ఏమన్నాడు, కానీ వాక్యం నీళ్ళకి వచ్చిందంటే సాతానుగాడు ఊకోడు, వాడిగా ఊకోడు ఇస్తాడు, ఊకోడు. నువ్వు వాక్యం వినిరా అని వద్దంటాను, కానీ వాక్యం వెంబడించకు అంటాడు సాతానుగాడు. నిజమండి, తెలుసా అండి? యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉండి కొండ మీద ఏం చేసిండండి? ప్రార్థన చేసిండు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడయ్యా? 40 రోజులు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు. ఉపవాస ప్రార్థన అయిపోయిన వెంటనే ఓళ్ళు ప్రత్యక్షమైపోయాడా? సాతానే, ఆహాహాహా, నువ్వు దేని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా మార్చు అన్నాడు. శబాస్, నువ్వు మంచి ప్రార్థన చేసావండి. సాతాను క్యాప్స్ కొట్టిండా? సప్పడు కొట్టిండా? కొట్టలేడు. అబ్బా, నువ్వు దేని కుమారుడుగా మంచి ప్రార్థన చేసినవాడిని ఆయన సాతాను భుజం దెక్కించుకున్నాడా? నో. సాతాను నేను శాల కప్పిండా? కప్పలేడు. ఏమని చేయడు? నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెగా మార్చమన్నాడు. మరి ప్రభువు మార్చలేకపోయిన మై, ఆయన దేవుని కుమారుడు కాదా? ఎందుకు మార్చలేడు ఆయన మై? ఆయన ఎందుకు మార్చలేడు? ఆయన దేవుని కుమారుడే. నిజంగా నువ్వు అప్పుడు ఆంధ్రే ఉన్నాడు అనుక్తా అంట, నిజంగా నువ్వు ఆంధ్రే కొడుకు అయితే, ఆంధ్ర కొడుకు అయితే రమ్మనగా నీ నిజంగా ఆంధ్ర కొడుకు వస్తున్న బ్రదర్ అంటాడు అన్నమాట. అనే ఆంధ్ర కొడుకే ఆయనేమై కదా, అనుకు ఆంధ్ర కొడుకే కదా, నీ కొడుకే కదమ్మా. నీ రా బాబా అనగానే నీ రాను అనుకో, నిజంగా నువ్వు ఆంధ్ర కొడుకు అయితే రమ్మని గురికొస్తాడు నా దగ్గరికి. నేను ఆంధ్ర కొడుకునయ్యా, నేను నిజంగా ఆంధ్ర కొడుకునే, కానీ రమ్మంటే వాడు ఎవడు రమ్మంటుండు అని ఆయన గ్రహించుకోవాలి. ఆయన రమ్మనే వాడు ఎవరు? సేవకుడు రమ్మంటుండా లేకపోతే బయట వాళ్ళు రమ్మంటుడా అని గ్రహించి ఉండాలి కదా. ఇప్పుడు దేవుడు కొండ మీద ప్రార్థన చేసిండు 40 రోజులు. ప్రేయర్ ముగించి అయిపోయిన వెంటనే ఆకలి మంటతో యేసే ఉన్నాడు. నిజంగానే సాతాను ప్రత్యక్షమని చెప్పిండు, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెగా మార్చు అన్నాడు. యేసయ్యమై ఆయన దేని కుమారుడుగా, నిజంగా నేను దేని కుమారుడే, నేను సాతానా అని మార్స్తా అని దేవుడు ఎందుకు అనలేకపోయిండు? ఆయన దేని కుమారుడు కాదా చెప్పండి? అనేనా దేని కుమారుడే కాదా? దేని కుమారుడు కాదమ్మా? ఎందుకు మార్చలేడు? మై సాతాను రోషం పుట్టించింది. రోషం అనేది ఆయనకు ఏంటంటే అది ఏమంటే ఎగతోస్తుంది బాగా. మీ భాషలో ఏమంటారో తెలియదు, రోషం పుట్టిస్తుంది. నిజంగా నువ్వు ఆడపిల్ల అయితే, నువ్వు అంటే మీ భర్తతో చెప్తావు, నిజంగా నా భర్త అయితే, నిజంగా నాకు భర్త అయితే నా పట్టుచీర తెమ్మంటే నీ భార్యను పట్టుచీర కొనుక్కొని చెప్తాడు నీకు ఆయన. నిజంగా నువ్వు నన్ను ప్రేమించే భర్త అయితే నేను కిలో చికెన్ తీసుకుంటే నిజంగా నా భార్యపై చికెన్ తీసుకొచ్చి ఇస్తాడు, కిలో మటన్ తీసుకొచ్చి ఇస్తాడు. నిజంగా నా మీద ప్రేమ నీకుంటే నాకు కిలో అంటే 1 తులం బంగారు తెమ్మంటే ఆ కిలో బంగారు తీసుకొచ్చి ఇస్తావు. తేకపోతే నా మీద ప్రేమ లేదు అని మీరు అనేస్తారు మీ భర్తలను కదండి. తెస్తేనే ప్రేమ ఉన్నట్టు, లేకపోతే ప్రేమ లేనట్టే, అంతేనమ్మా. అలాంటి ఉండే మీ దాంట్లో చూడండి. నిజంగా నువ్వు నా భర్తమేనా, నువ్వు నేను ప్రేమిస్తున్నావు, నిజంగా ప్రేమిస్తున్నా రుజువు చూపెట్టమంటారు. రుజువు చేస్తాడు మీ భర్త. ఇక్కడ కూడా రుజువు చేయాలని నా దేవుడు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెగా మార్చు. యేసు ఎందుకు మార్చలేకపోయినమయ్యాడ? అమ్మా, ఆడ మాట్లాడుతుంది ఎవరు? ఈ ప్రశ్న ఎవరు? ఆ యేసేకు ఈ ప్రశ్న ఎవరు? నువ్వు దేని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెగా మార్చండి ప్రశ్న ఎవరు? యేసేకు. సాతాన్. బాగా చెప్పారు కదా, నిజంగా గట్టిగా మాట్లాడి సాతాన్ చెప్పింది. నిజంగా యేసయ్య ఆ రాళ్ళు రొట్టెగా మార్చితే, రొట్టె తింటే యేసు ఎవల మాట విన్నట్టు? సాతాన్ మాట విన్నట్టే. యేసు ఓడిపోయినట్టే కదా. ఇది గుర్తు పెట్టుకోవాలి మనం, ఇది అంతేనమ్మా. అయిపోయి ఇక పల్లవ రాజ్యం పోలేడు యేసయ్య. ఇక సాతాను విన్నట్టే. దేవుడు సాతాను నువ్వు నా వెనుకకు పో, దేవుని శోధింప కూడదు అన్నాడు ఆడ. సాతాను విన్నట్టే కదా. మన కూడా అంతే. మన చూడండి, శరీరం చెప్పినట్టు ఆత్మ వింటుందా? ఆత్మ చెప్పినట్టు శరీరం వింటుందా? ఇప్పుడు అర్థమవుతుంది తల్లి. అమ్మా చూడండి, యేసు పైన ఎందుకు తెలుసా? ఇది సాతాను నన్ను రోషం పుట్టిస్తుంది, దాని మాట వినాలని నేను. అంతేనమ్మా. యేసుకు తెలియదు ఆకలి అవుతున్న సంగతి.
తెలుసు నిజంగా నువ్వు దేని కుమారుడు, ఈ రాళ్ళ రెట్టిగా మార్చమంటది. వేసిపోతుంది దాని మాట వినలేడు. సాతాను నువ్వు నా వెనుకకు పో, మన రోషం వచ్చేస్తుంది మనకి. ఇక పక్కింటి ఒక మాట అంటే, పక్కింటికి ఒక మాట అన్నదంటే మనకు రోషం వచ్చేస్తుంది. ఆమెలో దయ ఉంది కాదు మనని తిడుతుంది. తిట్టని, నువ్వు తిడితే ఏ లాభమై? నీ నోటి వేసే వాక్ ఉన్నదా, లేకపోతే దయ్యం వాకు నీలో ఉన్నదా? వేసే వాక్ ఉంటే మౌనంగా ఉండాల నువ్వు మౌనంగా ఉండాల్సిందే. మౌనం ఉండవలసిందే. మౌనం ఉండవలసిందే. ఆమె దుర్బుద్ధి దురాశ నిన్ను తిట్టిందేమో, మీ బ్రదర్ గారు నిన్ను తిట్టిందేమో, ఎవరు నీ తిట్టడం, నువ్వు తిట్టినావు అనుకో, వాళ్ళకి నీకు తేడా ఏమీ లేదు. మనకు వాళ్ళకు ఆమె శరీరం పనిచేస్తుంది, ఆత్మ పనిచేస్తలేదు. నీ ఆత్మ పనిచేస్తే గ్రహించుకోవాలి. నువ్వు ఏం మాట్లాడద్దు అప్పుడు. ఇక అరణ్యంలో అద్భుతాలు చేసిన వాడు, అద్భుతాల శక్తితో పోషించిన వాడు, అరణ్యంలో అద్భుతాలు చేసిన వాడు, అద్భుతాల శక్తితో పోషించిన. చాలా నన్ను వద్దు. చూడండి, నిజంగా మీరు బాగా గ్రహించారు. దయచేసి నేను అనుకోవాలి, నాలోని పరిశుద్ధాత్మ పనిచేస్తుందా, లేకపోతే శరీరం పనిచేస్తుందా? ఇది గ్రహించాలి. అందరు గ్రహించలేరు. ఆలోచించాలి మనం ఆలోచించాలి. చర్చికి వస్తున్నాం, పోతున్నాం, ఓకే, రైట్, దేవుని చూస్తున్నాడు. ఆత్మాసరగా నడుతున్నామా, శరీరానుసరంగా నడుతున్నామా? బాగుండండి. ఆత్మాసరగా నడుతున్నామా, శరీరానుసరంగా నడుతున్నామా? ఆత్మాసరం నడుస్తున్న వాళ్ళ పిల్లలు వాళ్ళు దేని పిల్లల ఆట. శరీరానుసరం నడితే లోక సంబంధులు అవుతారు వాళ్ళు. ఒకసారి నా మాట అర్థమవుతుంది. అల్లు చెప్పండి దయచేసి, గట్టిగా చెప్పండి. గుర్తుపెట్టుకో తల్లారా. మీరు కొంతమంది క్యాచ్ చేస్తారు, కొంతమంది క్యాచ్ చేయలేదు. కొంచెం లోతుగా మర్మం ఇది. కొద్దిగా నీలోని రెండే చెప్తున్నాను నేను. శరీరం చెప్పినట్టు ఆత్మ వింటుందా, లే ఆత్మ చెప్పినట్టు శరీరం వింటుందా? ఆత్మ ఏమో చర్చికి పోదాం పా అంటది, శరీరం ఏమో సుఖపడదాం. శరీరం ఏమంటది, ఏం ప్రార్థన ఆయన ఆంధ్ర, రోజు ప్రార్థన పెడతాను ఆంధ్రయ్య, రోజు ప్రార్థన అంటారు ఆంధ్రయ్య. ఇప్పుడు ప్రార్థన అంటే పని పాడలేదు ఆంధ్రయ్యకి అంటారు. ఓకేనా? ఆయన ఆత్మ ఆవేదన, శరీరం ఏమో సుఖపడదాం, ఏం తిందాము, ఏం తాగుదామని శరీరం కోరుకుంటుంది. ఈ శరీరం అనేది డేంజర్. ఎప్పటికైనా సరే శరీరం చెప్పినట్టు ఆత్మ వినకూడదు. ఈ శరీరం ఆత్మ చెప్పినట్టు వింటే ఇది మనకు లోపడుతుంది. అప్పుడు ఇక ఇది మీకు కావాలంటే బైబిల్లో తీసి నేను చూపెడతాను, మీరే చూడండి దయచేసి. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 8 చదవండి. 57:8 చదవండి. నా ప్రాణమా మేలుకొనుము, సర్వమండలమా మేలుకొనుడి. నేను వేకునే లేస్తా. ఎవరు అంటుండే వేకునే లేస్తాని? నో. బైబిల్ చూడండి, స్పష్టంగా చదవాలి, మనం స్పష్టంగా వినాలి. ఇక్కడ ఎవరు పండుకున్నారు, ఎవరు లేపుతున్నారు? ఈడ దావీదు పండుకున్నాడు, ఆత్మ వచ్చి లేపుతుంది. ఆత్మ వచ్చి, ఓ నా ప్రాణమా నువ్వు లే. అబ్బా, ఓ నా ప్రాణమా. ఉదారకు చూడండి, ఒక కుమార్ నువ్వు రా నాన్న, నువ్వు రా నాన్న. బాగా ఆలోచన పెట్టుకోండి. నీ పేరు ఏం పేరు నాన్న? సామ్యుయేల్. దా, ఇగో ఇక్కడ సామ్యుయేలు పండుకున్నాడు. అమ్మా నాకు చూడండి, ఇక్కడ సామ్యుయేలు పండుకున్నా. ఇక్కడ కళ్ళు మూసుకో, నా వైపు చూడండి. ఇరా నాన్న, మైక్ యూట్యూబ్ ఛానల్ కూడా. ఈ సామ్యుయేలు మంచం మీద పండుకున్నాడు అనుకోండి. మంచం మీద పండుకొని, ఈయన శరీరంలో ఏమున్నది చెప్పండి? ప్రాణం ఉన్నది. శరీరం పండుకుంది. ఆత్మ నేను ఆత్మను అనుకోండి. ఆత్మ ఏమంటుందిగా, నా ఇప్పుడు ఇళ్ళనే ఉన్నాయి 3, ప్రాణం ఉంది, శరీరం, ఆత్మ ఉంది. ఆత్మ చెప్తుంది, ఓ నా ప్రాణమా, ఇది బతుకుంటేనే ఉంటాయిడా నేను మై తప్పుగా అనుకోక, చనిపోయినాడు, నేను పైకి వెళ్ళిపోతాను. నేను ఈ ఊపిరి ఉన్న వరకు నేను ఈయన పక్కన ఉండాలి. నేను ఆత్మ, శరీరం ఏమో నిద్రపోతుంది, ఆత్మ చెర తీసుకుంటుంది. ఆత్మ ఏమంటుంది, నా ప్రాణమా నువ్వు లే, మెలుకొనుమును, నా దేవుడికి నువ్వు ప్రార్థించుము. నువ్వు ప్రార్థించినప్పుడే కదా నీ ఆరోగ్యం వస్తుంది. నువ్వు ప్రార్థించినప్పుడే కదా ఈ సేవ జరుగుతుంది అంటుంది దేవుడు. శరీరం ఏమిటంటే శరీరం పండుకుంటుంది. శరీరం ఈడ ఆత్మ ఏం చెప్తుంది, నువ్వు లేపుతుంది. ఈడ లేపేసరికి ఇదేమంటుంది, కళ్ళు తెరిపిడ, పండుకున్నా నన్ను పడుకోమని. నేను పడుకున్నాను అనుకో, కాదు దేవుడు దుఃఖపడి వెళ్ళిపోతారు పైకి. ఇక
పరిశుద్ధాత్మ అంతే కదా, అంతేనా? ఇది చెప్పినట్టు నేను చెప్పిన ఇది ఇది చెప్పిన నేను ఇట్టున్నానా? ఇది శరీరము, నేను ఆత్మను. ఆత్మ చెప్తుంది, ఓ నా ప్రాణమా, చదువు వాక్యం చదువు. ఓ నా ప్రాణమా, నా ప్రాణమా, ఇగో ఇది చూడండి అక్క, ఇగో నేను చెప్తుంది ఆత్మ దేవుడు, ఇది శరీరం. ఆత్మ ఏం చెప్తుంది? ఓ నా ప్రాణమా నువ్వు లే, మేలుకొనుము. తక్కువ చెప్పడు, ఈలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు ఈనుకోని. నా మాట అర్థమవుతుందమ్మ ఒకసారి? అది నీలో ఏం పనిచేస్తుంది ఇప్పుడు? ఇది కావాలి నీలోని. శరీరం పనిచేస్తుందా, ఆత్మ పనిచేస్తుందా? ఇది నువ్వు ఆత్మ ప్రిఫరెన్స్ ఇస్తున్నావా, శరీరానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావా నువ్వు? చూడండి దయచేసి, దేవుడు అంటే తమాషా కాదు. ఆత్మ పనిచేసిన అనుకో, నువ్వు దేని కుమారుడువే, నువ్వు ఇక దేని కుమారుడువే, నువ్వు ఇక దేని కుమారుడువే, నువ్వు ఇక. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మా ఇద్దరు ఒకటే శరీరం, వేరే అనుకోకండి. మీ ఇద్దరు ఒకటే. ఇళ్ళలో 3 భాగాలు ఉంటాయి, శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. ప్రాణం అంటే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఓ నా శరీరమా నువ్వు లే, నువ్వు ప్రార్థించుము. ఓ సీతారా నువ్వు మెలుకోనుండి, నేను పరిశుద్ధాత్మని ఎప్పుడో లేచిన, నువ్వు పండుకుంటాం ఏందిడా? ఆ పక్క చదువు, అదే చదువు దయచేసి. నేను నా ప్రాణమా మేలుకొనుము, సర్వమండలమా సీతారా మేలుకొనుడి. ఈ ఓ లేచినట్టు ఎక్కువనే పరిశుద్ధాత్మ ఎక్కువనే లేచింది. శరీరం లేస్తుంది ఈడ, శరీరం పండుకుతుంది. శరీరం పరిశుద్ధాత్మ దేవుడు లేచినాడు ఈడ. లేచేమంటుంది, ఓ శరీరము నువ్వు లేవే నాయన, నువ్వు లేస్తేనే నేను నీలో ఉంటా, నువ్వు లేకపోతే నేను బయటికి వెళ్ళిపోతా. ఇక్కడ అప్పుడు శరీరం పెత్తని వస్తుంది. అప్పుడు ఇక శరీరం నిలబడి నా మీద చేస్తుంది. అప్పుడు ఇక ఈయన లేస్తేనే నాకు ధైర్యం. ఈయన లేవలు పండుకున్నాడుకొని శరీరం పెత్తనం అయిపోతుంది. అప్పుడు నేను ఈయన గట్టిగా లేచినందుకు మొక్కల మీద అనుకోని పరిశుద్ధాత్మ నిగుతుంది అప్పుడు ఆడగా. అది అర్థమవుతుంది ఇప్పుడు? అర్థమవుతుందమ్మా? అది ఈయన కాక పండుకొని అనుకో పరిశుద్ధాత్ముడు దుఃఖపడుకుంటూ వెళ్ళిపోతాడు. ఈయన కాక లేచిన అనుకోని పరిశుద్ధాత్మ జయం కలుగుతుంది. అప్పుడు నాకు జయమున్నది, నాకు జయమున్నది, భయము లేదు, నాకు భయము లేదు, ప్రభు నామము నాశ్రయమే, ఆయనను స్తుతించేదను. అట్లా దేనికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమంటుంది పరిశుద్ధాత్మ? చూడండి పరిశుద్ధాత్మ ఏమంటుంది, ఓ శరీరమో నువ్వు లేస్తేనే నీ కార్యం జరుగుతాయి. అప్పుడు దేనికి మహిమ కలుగును గాక. ఈ శరీరంలో ఏది పనిచేస్తుంది? ఇప్పుడు నీ శరీరంలో ఏది పనిచేస్తుంది? శరీరం బాగా శరీరం చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు నీ శరీరం వింటుందా? ఈయన కాక లేచిన అనుకోండి పరిశుద్ధాత్మ అంటే ఇన్నట్టే. ఈయన కాక పండుకున్న అనుకోండి, ఇక పండుకుని అనుకో శరీరమే నెగ్గినట్టాడు. ఆత్మ దుఃఖపడిపోతాడు. అందుకని అంటారు, ఓరి సోమరి నువ్వు ఎందాక పండుకొందువు, నువ్వు ఇక ఓ సోమరుడా ఎందాక పండుకొందువు, ఓ సోమరుడా నువ్వు ఎందాక పండుకొందువు నువ్వు అంటే ఏమైంది? పరిశుద్ధాత్మ చెప్తా, ఓ సోమరుడా, ఓరి నిద్రపోతోడా, ఓరి పనికి అన్నాడు చెప్తుంది అక్కడ. ఇక అది దేనికి మహిమ కలుగును గాక. ఆ మాట మీరే చూడండి దయచేసి. చూడండి సామెత గ్రంథము చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21 చదువు దయచేసమ్మా. 21 తాగుబోతులను తిండిబోతులను దరిద్రులు అవుతురు, నిద్రమత్తు ఇదొకటి పాయింట్ గుర్తుపెట్టి, నిద్రమత్తు. ఈ నిద్రమత్తు మీలో ఉన్నదనుకోండి పరిశుద్ధాత్ముడు ఆడ పనిచేయడు. అడిగా నిద్రమత్తు శరీరం మొత్తం నిద్రమత్తుతో నింపినావు. పరిశుద్ధాత్ముడు ఆడ పని చేస్తాడు. అడిగా పరిశుద్ధాత్ముడు ఆయనకి హృదయం తాకినా కానీ ఆ వాక్య వినినట్టుగానే ఉంటాడు. ఆయన వాక్య వినందుకు శరీరం పెత్తనం అయిపోయింది, శరీరం ఏలుబాటు చేస్తుంది. ఆడ పరిశుద్ధాత్ముడు ఎంతో మూలకు ఉంటాడు. ఇక ఎన్ని మన వాక్యం చెప్పినా బుర్రకెక్కదు వానికి. ఎందుకంటే ఈ శరీరం కోసం సుఖపడుతోడు వాడు. శరీరం కోసం ఎక్కువ విలువ ఇస్తాడు, శరీరానికి ఎక్కువ వాల్యూ ఇస్తాడు, శరీరం కోసం నిలబడుతోడు వాడు. ఆత్మ కోసం నిలబడుతాడు కాదు, ఆత్మ కోసం నిలబడుతోడు. ఈ లోకం జయిస్తారు వాళ్ళు. అది
శరీరం కోసం నిలబడతారు, శరీరం కోసమే నిలబడతారు వారు. ఆ శరీర కోరికలు కొద్ది మాటకే ఉంటాయి అవి. కానీ ఆత్మాస నడిచిన వారు ఎవరు, నువ్వు కానీ నేను కానీ నడితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన కడవరకు దేవుడు మనని నిలబెట్టును గాక. ఇది గుర్తుపెట్టుకోండి. దేనికి మహిమ కలుగును గాక. కూర్చోనండి ఇప్పుడు దయచేసి కూర్చోనండి. మీకు అర్థమైంది అనుకుంటారు కొద్దిగా, దయచేసి అర్థమైందమ్మా. అర్థం కాకపోతే అడగడం తప్పు కాదు. ఇది అంత దూరం నుంచి వచ్చిన ఒక్కలిన్నా చాలు వాక్యం. నీ శరీరంలోని మనకు చెప్తున్నా, ఆత్మ పనిచేస్తుందా, నీ శరీరం పనిచేస్తుందా? ఆత్మ పనిచేస్తుంది, శరీరం పనిచేస్తుందా? ఆత్మ పనిచేస్తే మాత్రమైతే నీ కుటుంబం ఆత్మాసనంగా మారుతుంది. నీ కుటుంబం శరీరం పనిచేస్తే శరీరానుసారిగా నీ కొడుకులు, నీ బిడ్డలు కానీ నీ కొడుకులు కానీ శరీరం కోసమే పరిగెత్తుతారు, శరీర కోరికల కోసమే పరిగెత్తుతారు, శారీరక లోకాశం కోసమే పరిగెత్తుతారు. ఆత్మ కోసం పరిగెత్తునకో, ఆత్మ వాక్య ప్రకారం నువ్వు నడితే, వాక్యమే నీలో నీ మనసులో ఉంటే, ఆత్మస్వరూపమైన దేవుడు నీ కుటుంబంలో దిగి పరిశుద్ధాత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులుగా మారిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి లోకాశ నడిచినాం అనుకోండి, లోకం ఏముంది చెప్పండి? లోకం ఏం లేదు. బెల్లం ఉంటే ఈగలు, బెల్లం ఉంటే చీమలు, అంతే. బెల్లం తరిగిపోయిందా, ఏ చీమ రాదు, ఏ దోమ రాదు, ఆడికి రాదు. కానీ ఈ ధర్మశాస్త్రము నీలో నాలో ఉండాలి. ఈ వాక్యం నీలో నాలో ఉంటే ఈ వాక్యమే నిన్ను నన్ను గొప్ప చేయ మొదలు పెడుతుంది. అది ఈ వాక్యం నిన్ను నన్ను గొప్ప చేయ మొదలు పెడుతుంది. ఈ వాక్యమే ఈ మామూలు వాక్యం కాదు ఇది. ఎందుకంటే ఈ వాక్యం యాడ నిలబడ్డా, బైబిల్ వాక్యం మొదటి యోహాను చూడండి, దయచేసి మీరే చూడండి. అతడు యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము. ఈ వాక్యం నీలో పనిచేస్తే, ఈ వాక్యం నీలో ఉంటే, ఈ వాక్యం నీలో ఉన్న అది కాదు చూడండి, 4 చదవండి, 1వ అధ్యాయము 3 చదవండి, 4 చదవండి, 1-4. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము ఎస్ మనుషులకు ఇది వెలుగారు. ఆయనలో జీవం ఉండదు. నీ మనుషులను ఈ వాక్యం నాలో ఉంటే నాకు వెలుగై ఉంటుంది. ఈ వాక్యం నాకు నీ వెలుగు ప్రకాశిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. శరీరం తక్కువైపోయింది, ఆత్మ ఎక్కువైపోయింది. ఆడ ఏమని చూడండి, మరొక వాక్యం చదువుతుంది. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగే ఉండేది. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు. శరీరం ఉన్నది కాదంటే, శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇది ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము అంటే ఆయనలో యేసులో జీవం ఉండేది, ఆ జీవము నీకు నాకు వెలుగై మారిపోతుంది అట. వెలుగు ఉంటుంది, వెలుగై ఉంటుంది. బా చూడండి, ఆయనలో జీవం ఉన్నది వాస్తవం. ఆ జీవము ఓలో ఉన్నది, ఆ జీవం నీలో నాలో ఉంటే మన జీవితం వెలుగై మారిపోతుంది. అప్పుడు చీకటి ఏమాత్రం నీ దగ్గరకు రాదు. ఎందుకు వస్తే చీకటి? ఈ వాక్యం వెలుగై ఉన్నది కదా. జీవం కలిగిన వాక్యం ఈ వాక్యము, సర్వశక్తిలో వాక్యము నీకు మామూలు వాక్యం కాదు సుమా. దేని వాక్ ఇది వెలుగునిచ్చే వాక్యం. ఈ వాక్యాన్ని నిలబెట్టే వాక్యం. ఈ వాక్యం నీలో ఉంటే నాలో ఉంటే ఈ వాక్యం నేను గొప్ప చే మొదలు పెడుతుంది. అప్పుడు ఇక యేసే ఒక మాట చెప్పింది తెలుసా? యేసు చూడండి, ఆ మాట చూడండి, యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త ఆ మనుషుడు వెలుగుతూ ఉన్నాడు చూడండి. ఆ మనుషుడు యోహాను గురించి సాక్ష్యం పలికినాడు. ఆ మనుషుడు వెలిగిస్తున్నాడు. యేసయ్య ఆయన గురించి సాక్ష్యం చెప్పినాడు. 7వ వచనమమ్మా. అది కాదు యోహాను గురించి సాక్ష్యం పలికిన యేసయ్య. యోహాను గురించి, ఇగో ఆ మనుషుడు మండుచున్న దీపం ఉన్నాడు చూడండి. యోహాను సువార్త 35 చూడండి, 35 వచ్చిన 8:30 చదువు దయచేసి. 8:35 35 వచ్చిన ఉంటుంది ఆ మాట. అధ్యాయం పేరు తెలుతుంది కానీ 35 అది కాదు తల్లి. 35 వచనంలో ఉంటుంది ఆ మాట. యోహాను గురించి యేసే పలికిన మాట, యోహాను గురించి పలికిన మాట 35 వచనము. 35 వచనంలో ఉన్నది ఆ మాట. అధ్యాయం పేరు నాకు అర్థం కాదు. అధ్యాయం పేరు ఎక్కడ ఉందో అధ్యాయము. ఆ మనుషుడు వెలుగు గురించి సాక్ష్యం వచ్చాడు. 35 వచనము. అధ్యాయం పేరు నాకు రావట్లేదు. అధ్యాయం పేరు దేవునికి మహిమ కలుగును గాక. ఆ మనిషి 35 వచనము. దేవునికి మహిమ కలుగును గాక. 5:35 రైట్. 5:35 చదవండి. 5:35 చూడండి. 5:35 అతడు మండుచు
ప్రకాశించి దీపమై ఉండవలాంటి గురించి సాక్ష్యం పలికిరు. యేసయ్య బాప్తిసం ఇచ్చే యోహాను గురించి సాక్ష్యం పలికిండు. అతడు అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను. అబ్బా చూడండి దయచేసి, ఆ తోల గురించి సాక్ష్యం పలికిన యేసయ్య బాప్తిసం యోహాను అతడు మామూలు వ్యక్తి కాదు. అతను మండుచున్న దీపం, అతను మండుచున్నాడు, దీపంగా ఉన్నాడు. అతను మండుతున్నాడు, దీపంగా ఉన్నాడు. దీపం అంటే అనేక మందికి వెలుగు వస్తుంది. అతను మండుతూనే ఉన్నాడు, అనేక మందికి వెలుగునిస్తూ ఉన్నాడు. దేనికి మహిమ కలుగును. ఎందుకని అతను వాక్యం ఉన్నది కాదు. శరీరం పనిచేస్తుంది, అతను ఆత్మ పనిచేస్తుంది అతనికి. అది నీలోని శరీరం పనిచేస్తుందా, నీలో ఆత్మ పనిచేస్తుందా? మనం ప్రశ్న వేసుకోవాలి మనమే. నిజమే కదా, శరీరం చెప్పినట్టు నేను ఇష్టాసనం నడుతున్నా కదా, అలా నడితే వేస్ట్ అని భక్తి అనుకోవాలి. ఆత్మ చెప్పినట్టు మనం వింటే మనము, మన పిల్లలు, మన బ్రదర్స్ కానీ మన కుటుంబం కూడా ఆత్మ చెప్పిన మనం ఎప్పుడు నడిచినాం అనుకో, ఆత్మపూర్వకంగా నడితే మన కుటుంబము నువ్వు ఊహించినట్టు కాదు, అది జరిగేది కుటుంబం. ఆ కుటుంబం ఎలా ఉంటుంది తెలుసా? ఆ కుటుంబం వెలుగుతో నింపబడుతుంది. ఆ కుటుంబం మొత్తం వెలుగుతో నింపబడుతుంది. మామూలు కుటుంబం కదా, అది ఏసే ఇల్లు, ఏసే కుటుంబం, ఏసే సంతానం వాళ్ళిగా. అది ఎలా ఉంటుంది తెలుసా? రాబోయే తరానికి ఆ కుటుంబం గురించి సాక్ష్యం పలుకుతారు తెలుసా అండి. ఆ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా అండి. ఇప్పుడు చూడండి దయచేసి కీర్తన గ్రంథము, తక్కటి సమయం సరిపోతుంది. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము చూడండి. రాబోయే తరానికి వాళ్ళు అలా ఉంటారు వాళ్ళు తెలుసా అండి. 22 చదువు దయచేసాము, 22:30 చదువు దయచేసి. 22:30 ఒక సంతతి వారు ఆయన సేవించేదారు, రాబోయే తరమునకు. ఇదే ఈ సంతానం వీళ్ళదే. ఆత్మపూర్వం నడిచే సంతానం అంటే వీళ్ళే. శరీర ప్రకారం నడిచేటోళ్ళు కాదు, ఆత్మ వాక్య ప్రకారం నడిచే సంతానం ఇదే. ఏమంటారు? ఒక సద్దది వారు ఆయన సేవించేదారు, రాబోయే తరం కోసం వీళ్ళు ప్రభు కోసం నిలబడేవాళ్ళు. ప్రభు కోసం నిలబడేవారు. శరీరం చెప్పినట్టు నడిచేట కాదు, ఆత్మ ప్రకారం నడిచేటోళ్ళు వీళ్ళు. ఆత్మపూర్వకంగా నడిచేటోళ్ళు వీళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఎలా ఉంటుందో అలా నడుతుంది వీళ్ళు. రాబోయే తరానికి సాక్ష్య బిడ్డగా దేవుడు ఇలా నిలబెట్టుకుంటారు. రాబోయే తరానికి ప్రభు నిలబెట్టుకుంటారు. ఈ ప్రభు ఏర్పాట్లో ఉన్నవాళ్ళు వీళ్ళు. ఈ కుటుంబం వీళ్ళు. ప్రభు కోసం నిలబడితే కుటుంబం వీళ్ళు. ప్రభు కోసం నిలబడి ఉండే కుటుంబం ఈ కుటుంబం. దేవునికి మహిమ కలుగును గాక. మా చర్చిలో ఒక కుటుంబం ఉన్నది, ఒక్కతే యేసుని నమ్ముకుంది, ఒక్కతే. ఆమె కమ్మూరు కుటుంబం. ఆ పాపకు పెళ్లిడు వచ్చింది. అమ్మా మీ పెళ్లిజల బిడ్డ అంటే ఇప్పుడు వద్దు డాడీ అన్నది. మళ్ళా పెళ్లిజల బిడ్డ అంటే సారీ నేను క్రిస్టియన్స్ని పెళ్లి చేసుకుంటే ఇందుని పెళ్లి చేసుకొని అన్నది. నీకున్న మేనత్త కొడుకున్నాడు, పెళ్లి చేసుకో, అతను ₹1,00,000 జీతము, బయట వాళ్ళకి ఎందుకు పెళ్లి చేయాలి, నీకు పెళ్లి చేస్తాం బిడ్డ అంటే వద్దన్నది. ఎందుకంటే అయితే నమ్మకులు వేసుకోను ఆయన అని బలవంతంగా పెట్టి వాళ్ళ మమ్మీ డాడీ అమ్మాయిని ఒప్పించిన తర్వాత పిల్లగాడు అమ్మాయి చూద్దాన్ని ఇంటికి వచ్చిండు. అమ్మాయితో మాట్లాడుతున్నావు కదా, నువ్వు చర్చికి పోతే నువ్వు నువ్వు చర్చికి పోతే నీ పెళ్లి చేసుకొని అన్నాడు. నువ్వు చర్చికి పోతే మాత్రం, ఏ సంఘానికి అంటే గుడికి పోతే మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకుని అన్నాడు అమ్మాయితోని. అమ్మాయి ఏమన్నా తెలుసా? అబ్బాయికి ₹1,00,000 జీతం. అబ్బాయి మంచి చాలా గుణవంతుడు అబ్బాయి. అమ్మాయి ఏమని తెలుసా? నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, నేను చర్చి మానని చెప్పింది. నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, నువ్వు నా పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ నేను మన చర్చి నేను మరణం చెప్పింది. అబ్బాయికి ₹1,00,000 జీతం. వాళ్ళు వదులుకుంటారు ₹1,00,000 జీతాన్ని, వదులుకుంటారమ్మా. హైదరాబాద్లో మంచి జాబు అబ్బాయికి ₹1,00,000 జీతం. అప్పుడు ఇలా అమ్మాయిల మమ్మీ డాడీ తెలిసింది. అమ్మాయిల మమ్మీ డాడీ తెలిసి వాళ్ళ మమ్మీ డాడీకి అమ్మాయిని కొట్టిరు బాగా. ₹1,00,000 జీతం వదులుకుంటావా? అబ్బాయి ఎర్రగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, గుణగలడు. మమ్మీ నువ్వు ఎన్నని చెప్పు మమ్మీ, నాకు యేసుని నమ్ముకున్న అబ్బాయి నాకు కావాలని చెప్తుంది. యేసుని నమ్ముకున్న అబ్బాయి నాకు దొరికితే పెళ్లి చేసుకుంటా. అతను గుడిసైనా పర్లేదు, అతను జీతం లేకున్నా పర్లేదు, అతను చదువుకోకున్నా పర్లేదు, నేను చచ్చిపోయిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది అమ్మాయి. మంచి విశ్వాసం అమ్మాయి, మంచి పట్టుదల ఉన్నది. వీళ్ళందరూ శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు. అబ్బాయికి ₹1,00,000 జీతము, ₹1,00,000 ఇది కోసం ఆలోచిస్తున్నారు. అమ్మాయి ఏమో ఆత్మపూర్వకంగా ఆలోచిస్తుంది. ఆమె చూడండి, ఈలో ఏం పని చేస్తుంది? ఈమెలోని శరీరం పని చేస్తే ఆత్మ పని చేస్తుందా?
మరి మనలో ఏం పని మీరు చెప్పండి దయచేసి. రూపాయల జీతాలు ఆట అమ్మ, డబ్బు మన కళ్ళు అట్టే చూస్తాయి, మన మనసు అట్టే చూస్తుంది కదండి. శరీరంలో ఉన్నాయి కదా మన కళ్ళు, డబ్బు, మన కళ్ళు బంగారం, మన కళ్ళు ఇవే చూస్తాయి. మన కళ్ళు ఇటే చూస్తాం మనం. ఈ అమ్మాయి అది చూస్తలేదు. మమ్మీ డాడీ అతను 2 లక్షల జీతం అయినా సరే, అతను 3 లక్షల జీతం అయినా సరేలే, పర్లేదు, నేను చేసుకోను అతన్ని. అతడు చర్చికి పోదని చెప్పిండు, నేను చర్చికి పోతాను, అతను నన్ను చేసుకోకపోయినా పర్లేదు. బలగుది చెప్పేసరికి తల్లిదండ్రులు ఏడతాముడిగా. ఇదేం కూతురు నాయన, కూతురు చల్లకుండా, ఇలాంటి కూతురు పుట్టిందిరా నా కూతురు అని భార్య భర్తలు ఏడతామురాలు. చౌదరి కుటుంబం, కమ్మూరు వాళ్ళు. ఏం చేయాలి చెప్పండి. ఇక ఈ తల్లి బయలు పట్టుకొని చర్చికి ఒక్కతే పోతుంది. కులందరిట చూస్తారు, ఆ ఊరోళ్ళందరిట చూస్తారు. ఏసుమమ్మ అంటుకుందా మేము కులం తక్కువ దేవుని ఏంది ఇలాంటి దేవుని అంటారు. మన దేవుని ఏమంటారమ్మా, మాదిగో దేవుడు మాలుగో ఇట్లా అంటారు. ఇట్లా అందరూ కూర్చుకుని ఎన్నెన్ని గుళ్ళు కానీ ఏం పట్టించుకోదు. ఈమె దులుపుకొని పోతూనే ఉంటుంది. ఈ భక్తి కొద్ది రోజుల తర్వాత చూడడం ఎలా ఉండదంటే, భక్తిలో నిలబడ్డది, పరిశుద్ధాత్మలో నిలబడ్డది. లోకమట్ల పట్టించుకోలేదు, లోక నిందలు పట్టించుకోలేదు, లోకాన్ని పట్టించుకున్న మాట దులుపుకుంది. ఇట్లా ఇట్లా దులుపుకొని పోయింది. దేని మాటలే పట్టుకుంది. ఈ ఈ ఈ పా ఈ పా ఈ ఈ పాప ప్రార్థన వలన చేసుకున్న వ్యక్తి ఇక మళ్ళీ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, నువ్వు ఏ చర్చికైనా పో, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడు అబ్బాయి. దయచేసి నువ్వు ఏ సంఘానికైనా నువ్వు పో, నేను నిన్నే పెళ్లి చేసుకున్నాను. వచ్చిండు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ భార్య భర్తలో కొడుకు కూడా పుట్టిండు. ఇప్పుడు ఇక 3 సంవత్సరాలు ఈ పాప అతని కోసం ఎదురు చూసేది, నా దేనికోసం ఎదురు చూసింది. అప్పుడు ఆ పాప, ఆ బ్రదర్ వచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చూడండి, నా దేవుని కోసం నిలబడతారా మీరు? నిలబడతారా? నీ శరీరం చెప్పినట్టు శరీరం చెప్పినట్టు ఆత్మ వింటుందా? ఆత్మ చెప్పినట్టు శరీరం వింటుందా? అంబో అట్ట అనొద్దు మీరు, ఆత్మ అనండి. అట్ట అంటారు కానీ ఉండలేము మనం నిలకడంగా. బంధువుల కాడికి పోతే, స్నేహితుల కాడికి పోతే ఉంటారమ్మా. ఒక తల్లి నాకు రాఖీ కడతానికి వచ్చింది, మా సొంతం చెల్లె రాఖీ కడతానికి వచ్చింది. చెల్లె రాఖీ కట్టినా కట్టకపోయినా నువ్వు నాకు చెల్లెవే అని చెప్పిన. నువ్వు కట్టినా కట్టకపోయినా చెల్లెవే. రాఖీ కట్టకపోతే ఎమ్మటే పంపించిన, ఇక వెళ్ళిపోయింది. రాఖీ బంద్ అయింది అప్పుడు. ఇక చూడండి, ఏదనుకున్న కొన్ని పద్ధతులు మనం మార్చుకోవాలి. మనం లోక పద్ధతులు అంటకూడదు మనకు. దేవునికి మహిమ కలుగును గాక. నిజం చెప్తున్నాయి కదా, ఆత్మ చెప్పిన శరీరం వింటే మనం ఎలా మారుతాం? ఈ మట్టి, ఇది మట్టి శరీరమే, ఈ మట్టి గంట నుంచి మనం మహేశ్వరం మనం మారుదాం గాక. అది ఇది మట్టి శరీరమే, ఇది మట్టి శరీరమే, ఇది మట్టి శరీరమే. కానీ ఈ మట్టి గంట నుంచి మనం మహేశ్వరం మనం మార్చబడాల. మనం వాళ్ళు మారమని చెప్పు, వాళ్ళు మారమని మారరు. నీలో వెలుగుంటే చాలు, ఈ వాక్యం నీలో ఉంటే చాలు. ఈ వాక్యం అతనికి తాకుతుంది. నీ నడక, నీ పడక, నీ చూపు వాళ్ళకు వెలుగులా మారిపోతారు. మనం చూసి అబ్బో నీళ్ళు వెలుగుందని చూస్తారు వాళ్ళు. నీ వాక్యం నీలో ఉన్నది కనుక. అది ఊటి మారంటే ఏం మారుతారు వాళ్ళు? మారుతారమ్మా? మారంటే మారరు వాళ్ళు. ఊటి మారరు. నువ్వు మారమ్మా చర్చికి రమ్మంటే రాదు, చర్చికి రమ్మంటే రాదు. మన మాటలు కానీ, చూపులు కానీ, పద్ధతులు కానీ మన దేనికి ఆనుకొని ఉంటే నీ దగ్గర వాళ్ళే వస్తారు. అక్క నువ్వు ఇంత సంతోషం ఉన్నవి ఏంది అక్క, తమ్ముడు ఇంత సంతోషం ఉందంటే నాలో క్రీస్తున్నాడయ్యా, నువ్వు ఈజీగా చెప్పగలుగుతావు అప్పుడు. అది ఈ నువ్వు మామూలు దేవుడు కదా, నా దేవుడు సృష్టికర్త, నిన్ను నిలబెట్టే దేవుడు, నీ కుటుంబం పోషించే దేవుడు, నీ కుటుంబంలో పరిశుద్ధాత్మ ఉన్న దేవుడు. నిజంగా చెప్తున్నా, ఈ వాక్యం నీలో చూడు, ఈ వాక్యం నీలో ఉంటే ఈ వాక్యం నేను గొప్పగా మొదలు పెడుతుంది. ఈ వాక్యం నీలో లేకపోతే, లోకం నీలో ఉన్నదంటే చాలా కష్టం, లోకమే జయం అవుతుంది అప్పుడు. ఇక ప్రభు అంటాడుగా, నేను అన్య జనులో నుండి నేను నిన్ను వేరు చేస్తుంది. అన్య జనులకు మనం వెళ్ళకూడదు. మళ్ళా దేవునికి మహిమ. కొంతమంది ఇక్కడ అందరూ మంచోళ్ళు ఉండాలండి. కొంతమంది సంఘాలు చూసినా బయటికి పోతేనేమో చర్చికి వచ్చేటప్పుడు మాత్రం అయితే ఈ బొట్టు పిల్ల తీసి ఇక్కడ పెట్టుకుని వస్తారు. బొట్టు పిల్ల తీసి అత్త ఇక్కడ పెట్టుకుని వస్తారు, కూర్చుంటారు. మళ్ళీ ప్రేయర్ అయిపోయిన వెంటనే తీసి ఇక్కడ పెట్టుకుని బయటికి పోతారు. మళ్ళీ లేరండి, ఇక్కడ లేరేమో, ఇక్కడ లేరేమో. మా సైడ్ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో
చర్చికి వచ్చేటప్పుడు మాత్రం అయితే తీస్తారు, ఇక్కడ పెట్టుకుంటారు, కాండ కూడా పెట్టుకుంటారు. చర్చ్ అయిపోయిన వెంటనే మళ్ళీ బయటపోయిన వెంటనే తీసి ఇక్కడ పెట్టుకుని పోతారు. మళ్ళీ దసరా పోతే దసరా పండుగ చేస్తారు, దీపాలు వస్తే దీపాలు పండుగ చేస్తారు, సంక్రాంతి సంక్రాంతి పండుగ చేస్తారు, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ పండుగ చేస్తారు. అంటే అది చూడండి, ప్రభు చూడ మీరే చూడండి, లేవికాండం చూడండి, దయచేసి మీరే చూడండి. లేవికాండము 20 అధ్యాయము మీరే చూడండి, దాంట్లో చూడండి. లేవికాండం, అన్యజనుల నుండి నేను మిమ్మల్ని వేరు చేస్తేనే. 26 చదవండి, 20 అధ్యాయం 26. హల్లెలూయా. 20 అధ్యాయం 26 చూడండి. మీరు నా వారు 2 లైన్ చదవమ్మా. మీరు అబ్బా చూడండి, మీరు నా వారాట, నా పిల్లలు మీరు. కమ్ వెల్కమ్ అంటున్నా దేవుడు, వెల్కమ్ రండి అంటాడు. మీరు నా వారమ్మ అంటారు దేవుడు. మీరేమంటారు? మా బంధువులే అంటారు మీరు. మన వాక్యం చదువు దయచేసి. మీరు నా చదువు ఉన్నట్లు అబ్బా గట్టి సభ కూడా దయచేసి చూడండి. మళ్ళీ అల్లకపోతే ఏం లాభం నువ్వు చెప్పు. మళ్ళా అన్ని జనులకి నా దేవుడు వేరు చేసి నిన్ను మళ్ళా అల్లపోతుంటే ఎట్లుంటే మీరే చెప్పండి దయచేసి. వెల్కమ్ రండి రండి అంటే నా దేవుడు. అన్ని జనులను నా దేవుడు వేరు చేసి మళ్ళీ అన్ని జనులు పోతే ఎట్టంటే మీరు మళ్ళా అలా పోకూడదు, అలా పద్ధతి నేర్చుకోకూడదు. అలా పద్ధతి వేరే, మన పద్ధతి వేరే, మన ఆలోచన వేరే, మన విధానం వేరే, మన మాటలు వేరే, మన చూపులు వేరే, మన పద్ధతులు వేరే. అది ఈ పద్ధతి పక్కన నడిచడం అనుకోండి, ఈ వాక్యం నీలో ఉండండి చాలు. ఈ వాక్యం నేను గొప్ప నేను మొదలు పెట్టును గాక. ఈ వాక్యం నేను గొప్పగా మొదలు పెడుతుంది. నిజమండి, నిజం. ఒకరోజు నేను సండే రోజు నీకు చెప్పిన, వచ్చే సండే మీకు అందరికీ మంచి భోజనం పెడతానని చెప్పిన. సండే రోజు వచ్చే సండే మీకు చర్చిలకు అందరికి భోజనం పెట్టాలమ్మా అనుకున్నాను నేను. ఆ రోజు పాస్టర్ మీట చూసి నాకెళ్ళి, వచ్చే సండే భోజనం పెడతావా నువ్వు 100 మందికి అన్నది. అనేసరికి ప్రేయర్ అయిపోయింది. ఆ రోజు 100 మందికి భోజనం పెట్టాలంటే మామూలు మాట కాదు. మన ఇంటికి ఒక బంధువు వస్తేనే, ఇద్దరు బంధువులు వచ్చిన అనుకోండి, స్నేహితులు వచ్చిన అనుకోండి, భర్త భర్త మాట్లాడుకుంటారు. చికెన్ తెద్దామా, మటన్ తెద్దామా, ఫిష్ తెద్దామా అంటారు. మాట్లాడుకోరమ్మా, చికెన్ తెద్దామా, మటన్ తెద్దామా, ఫిష్ చేప తెద్దామా అనుకుంటారు. 100 మందికి భోజనం పెట్టాలంటే ఏంటి మరి హడావిడి ఉంటుంది, కొద్దిగా ఉంటుంది కదా. నాకు ఆ రోజు ఆదివారం పూట ఆదివారం ప్రాక్టీస్ చేసినాను. సోమవారం వచ్చింది, మంగళవారం వచ్చింది, బుధవారం వచ్చింది, గురువారం వచ్చింది, శుక్రవారం వచ్చింది, శనివారం వచ్చి శనివారం కూడా సాయంత్రం అయిపోతుంది. పాస్టర్ అంటుందిగా, ఏమయ్యా నోరుందని మాట్లాడతావు నువ్వు సంఘంలో, నువ్వు వచ్చే సండే భోజనం పెడతానని చెప్పినా కదా. 50 మంది వచ్చి విశ్వాసం 100 మంది అవుతారు ఆ రోజు భోజనాలు అంటే. మళ్ళీ కదమ్మా 50 మంది వచ్చే కాడ 100 మంది వస్తారు ఎగస్తా. అరే చర్చిలో భోజనాలు ఆడరా, పోదాం పారా. ఇంటికి తాళలేసి వస్తారు అండి. ఇంటికి ఏమవుతారు, తాళలేసి వస్తారు. ఇంటికి చర్చిలో భోజనాలు అంటారా, ఏం పెడుతున్నా ఇక చికెన్ మటనా, అరే మేకపోతే కొత్తురా, పోదాం పా అంటారు. ఇక ఈ జిల్లా చుట్టూ 150 మంది అవుతారు ఆడికి. అప్పుడు ఇక మిగతా రోజులలో 60-70 మంది అవుతారు. సండే భోజనాలు అంటేనే ఒక 10 మంది ఎక్కడనే వస్తారు. మా సైడ్ హైదరాబాద్లో నేనే, మీ సైడ్ నాకు తెలియదు. హైదరాబాద్లో అయితే భోజనాలు జనాభా ఫుల్ వస్తారు ఇక జనాభా. దానికి పాస్టర్ అంటుందిగా, నోరుందని మాట్లాడొద్దని మీరు, భోజనం పెడతాను, రూపాయి లేదు మన దగ్గర, ఇప్పుడు ఎట్లా పెడతాం అంటుంది. శనివారం సాయంత్రం అయిపోయిందమ్మా. నేను పరిశుద్ధాత్మ దేవుడా, ఏసయ్యా ప్రభా, నువ్వు నాలోనే శరీరం మాట్లాడిందా, పరిశుద్ధాత్మ మాట్లాడిందా? అంతే కదా అమ్మాయి, వినండి. శరీరం మాట్లాడుతుందా, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నా నాలోమై? చూడండి, నాకు వస్తుంది డౌట్. ఇక ఈ ఆవేదంతో చెప్పినానా, పరిశుద్ధాత్మతో బోధించినా నేను నాకు డౌట్ వస్తుంది. శనివారం సాయంత్రం అయిపోయిందమ్మా. శనివారం అయిపోయింది. శనివారం ఇక ఆదివారం పూట తెల్లవారుతుంది. 3 గంటల నుంచి ప్రార్థన చేస్తాను నేను. 3, 4 అవుతుంది, 5 అవుతుంది. ఏమయ్యా పాస్టర్ గారు నోరుందని మాట్లాడతామేందయ్యా నువ్వు, భోజనం లేయి. నేను పిల్లోదికి కూర్చున్నా నేను అంతే. ఆమె గట్టి మాట్లాడుతూ ఉంది. 5 అయింది, 5:30 అయింది, 6 అయింది. కానక బాక్స్ మొత్తం కానక పెట్టి చూస్తే రూపాయి బిల్లలు, పావుల బిల్లలు కనబడుతున్నాయి. అలా రూపాయి బిల్లలు, పావుల బిల్లలు కనబడతాయి. వాళ్ళని అడుగుదాం అమ్మాయి, వాళ్ళని అడుగుదాం. రూల్స్ పక్కన అడగకూడదు ఎవరిని. కాస్త సరిగ్గా 6:30 అయిందండి. 6:30కు ఒక ఆమె వచ్చింది, గేటు కొడుతుంది. అన్నా అన్నారు. ఏది తల్లి, మీకు పూజ ఉంటుందమ్మా అంటుంది. హిందూ ఆమె, పూజ ఉంటుందమ్మా అని. నేను మీ పూజలో భోజనం పెడతారా అంటుంది. నాకే భోజనం లేదు, నీ కాడ పెట్టండి బాబు నేను అనుకుంటాను. నేను నాకే భోజనం లేదు, నీ కాడ పెట్టం భోజనం అనుకుంటున్నాను. భోజనం పెట్టాలమ్మా అన్న నేను. అన్న
ఈ భోజనకి ఎంత ఖర్చు అవుతుంది అంటుంది. అవుతుందమ్మ ఒక 4,000 అని. ఆ కష్టంతో నేను భరిస్తానా, నువ్వు పెట్టమన్నది. అప్పుడు ఇక చడుగడిగడి చేసేసి 6:30కు నా చేత డబ్బులు ఇచ్చిపోయింది. అప్పుడు 6:30 తెల్లవారు 6 గంటలకు మా పాస్టర్ అమ్మ అటు చూస్తుంది. నోర్మి అని చెప్పిన నేను. చూడండి 6:30కి అప్పుడు చేతి డబ్బులకు వస్తే బియ్యం తెప్పించిన, చికెన్ తెప్పించిన, అన్నీ అప్పుడప్పుడు దిగినప్పుడు 10 గంటలకు వంటలన్నీ అయిపోయినాయి. 10:30కు వంట ప్రే స్టార్ట్ అయింది. అప్పుడు ఇక దేనికి మహిమ కలుగును గాక. ఆత్మ మౌనంగా ఉండాలి. శరీరం ఎగిరి పడుతుంది. శరీరం ఏమా 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 మాట జరిగినావు అంతే కదా. పరిశుద్ధాత్మ దేవుడు మౌనంగా ఉంటాడు. తన కార్యం తన కార్యం తన కాలమందు అవి దేవుడు నెరవేర్చుకుంటాడు. ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు తన సమయమందున తన కార్యం దేవుడు మనకు దేవుడు నెరవేర్చుకుంటాడు. అందుకే చూడు, నీళ్ళు ఏం పని చేస్తుంది? శరీరం పనిచేస్తుందా, ఆత్మ పనిచేస్తుందా? ఆత్మ పనిచేస్తే నా దేవుడు నిన్ను ఈ రోజే, ఈ దినం నుంచి, ఈ రోజు నుంచి నువ్వు అనుకోలే, ప్రభా నా శరీరంలోని ఆత్మ పనిచేస్తుంది దాకా అనుకోవాలి. శరీరం పనిచేస్తుంది సుమా, శరీరం సుఖపడుతుంది, శరీరము లోకం కోసం పరిగెత్తుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం కన్నీరు కార్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు, నా దేవాది దేవుడు పరలోకం విడిచిపెట్టి భూలోకం విడిచిపెట్టి నీ కోసం నా కోసం రక్తం చిందించిండు. నా దేవుడు. మనం ఏం చేస్తున్నాం? వాక్య ప్రకారం మనం నడవలేకపోతున్నాం. మనం అంతేనమ్మా. నా దేవుడు పరలోకం విడిచిపెట్టి భూలోకం వచ్చిండు మన కోసం రక్తం చిందించు. నువ్వేం చేస్తున్నావు? దయచేసి కాస్త వాక్య ప్రకారం నువ్వు నడవలేకపోతున్నావు. నువ్వు మీరు ఆలోచించండి దయచేసి. ఈ వాక్యము ఆయన ధనవంతుడై ఉండి నీ కోసం నా కోసం దరిద్రుడిగా మారుడు నేను ధనవంతుడు చేయడానికి. ఈ వాక్యాన్ని ధనవంతుడు చేయడానికి. నిజమండి, నిజం చెప్తున్నా కదా. ఈ వాక్యం వింటే చాలు, నువ్వు నమ్మితే చాలు. దయచేసి నువ్వు ఈ వాక్యం నేను గొప్ప మొదలుపెట్టును గానుక. నిజంగా ఆయన క్రీస్తు నువ్వు ప్రేమించు, నువ్వు ఆయన వాక్యం నువ్వు లోబడు, నువ్వు ఆయనకి విధేయపడు. దయచేసి శివన మాట చెప్పి చూడండి, మీరే చూడండి. శివన మాట చెప్తా దయచేసి చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము చూడండి. ఆయన ప్రేమిస్తే, నిజంగా దేవుని ప్రేమిస్తే 8వ అధ్యాయం 21 చదవండి. 8:21 నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తగా చేదును, వారి నిధులను. నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? నేను ఆస్తికర్త నా దేవుడిని చేసును గనక. ఆమేనండి. నిజంగా ఆత్మపూర్వకంగా నడిస్తే నా దేవుడు అప్పుడు ఇచ్చేవారని దేవుడు చేస్తాడు. ఎప్పుడు ఇటు ఇచ్చేవారుగా నువ్వు ఉంటావు. ఇటు ఇచ్చేవారని నా దేవుడు చేస్తాడు. ఎప్పుడు ఇస్తేనే ఉంటావు నువ్వు. నీకు ఇప్పుడు ఇస్తేవంటావు. ఇట్లా ఉండవు నువ్వు. ఇట్లా ఉండవు నువ్వు. ఇట్లా ఉండవు మనం. ఇట్లా ఇచ్చేవారని. ఎందుకు? ఈ వాక్యం నీలో ఉండాలి. శరీరం ఏమో అడుక్కుందామంటది, నా ఆత్మ ఇద్దామంటది. శరీరం ఏముంటుంది? అడుక్కుందామంటే శరీరం. పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దామంటాడు. పరిశుద్ధాత్మ మాట వింటావా? శరీరం మాట నువ్వు వింటావా? నువ్వు ఏ మాట వింటావు నువ్వే తీర్మానం చేసుకో. ఈరోజు మీరే తీర్మానం చేసుకోండి. దయచేసి మీరే తీర్మానం చేసుకో. నీలోని శరీరం పనిచేస్తుందా, ఆత్మ పనిచేస్తుందా? ఆత్మ చెప్పినట్టు శరీరం వింటుందా, శరీరం చెప్పినట్టు ఆత్మ వింటుందా? మీరే గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇప్పటికంటే నా శరీరం అంటుంది పండుకుందాం, నిద్రపోదాం అంటుంది. పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేద్దాం. దేశం కోసం, ప్రజల కోసం, సేవకుల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం అనేక మంది దేంతో తిరగాలి. రాష్ట్రం అనేది అల్లం కొల్లం అయిపోతుంది. ప్రజలు అల్లం కొల్లం అయిపోతున్నారు. ఇద్దరు జరుగుతున్నాయి, ఒక ప్రాంతం ఇద్దరు జరుగుతున్నాయి. ఇద్దరు జరగకుండా ప్రభుత్వం తిరిగేలాగున ప్రార్థన చేద్దాం ఉంటుంది ఆత్మ. శరీరం ఏమో ఓడెక్కడ పోతే మనకేంది, మన హాయిగా మనం పండుకుందామంటే శరీరం నో. నా దేవుని సంతోషపెట్టేలాగా నువ్వు నేను కాక దేవుడు మార్చును గాక. ప్రార్థన చేసుకున్నావు దయచేసి. యేసయ్యానికే స్తోత్రం. ప్రార్థన చేసుకుని దయచేసి అడిగాను. యేసయ్యానికి